మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 500 కోట్ల విలువైన ల్యాండ్ ను ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేశారు. గుట్టల బేగంపేటలోని కేదార్నాథ్ సొసైటీకి చెందిన సర్వే నెంబర్ 10లోని 10 ఎకరాల భూమి కొంతకాలంగా వివాదంలో ఉంది. ఆ భూమి యజమాని సురేందర్ రావు 1982లో కేదార్నాథ్ సొసైటీకి సేల్ అగ్రిమెంట్ చేశారు. సొసైటీలో 130 మంది సభ్యులున్నారు. అయితే యజమానికి ఆ సొసైటీ మధ్య వివాదం రావడంతో ఆ సొసైటీ సభ్యులు గతంలో రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ చేసిన న్యాయస్థానం కేదార్నాథ్ సొసైటీకి రిజిస్ట్రేషన్ చేయాలని యజమాని సురేందర్ రావుకు ఆదేశించింది. గవర్నమెంట్ రిజిస్టర్ ఇన్ని షో చేస్తున్నాను. ఒకవేళ కోర్టు నా మీద ఆర్డర్ ఇస్తే యూ కెన్ ఫైల్ ఏ కేసు ఆన్ మీ, డిపార్ట్మెంట్ విల్ టేక్ కేర్. నేను సరెండర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నా. పబ్లిక్ సార్ మీరు మా ఫాదర్ ఏజ్ 36 మా ఫాదర్ ఏజ్. ఇక ఇదిలా ఉంటే కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆ భూమి యజమాని సురేందర్ 2014లో హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే అనూహ్యంగా ప్రైవేటు వ్యక్తులు ఆ ల్యాండ్లోకి చొరబడి కబ్జా చేశారు. ఆ భూమిలో అప్పుడు పనులు కూడా మొదలుపెట్టారు. ఇదేంటి అని సొసైటీ సభ్యులు ప్రశ్నిస్తే తాము ల్యాండ్ యజమానితో కొనుగోలు చేశామని ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోవాలని బెదిరిస్తున్నారు. దీంతో కేదార్నాథ్ సొసైటీ సభ్యులు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అధికార పార్టీలోని కొందరు వ్యక్తుల పేర్లు చెప్పి ల్యాండ్లోకి చొరబడ్డారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము 40 ఇయర్స్ నుంచి ఈ సొసైటీ మీద 150 మంది ఉన్నాం. 130 మంది కేదార్నాథ్ కోఆపరేటివ్ హౌస్ సొసైటీ మీద 130 మంది మెంబర్స్ ఉన్నాం. సొసైటీ వాళ్ళు మాకు ఎలక్షన్ కూడా కండక్ట్ చేస్తారు. మేము ప్రెసిడెంట్ ఎలక్షన్ వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నా. దానికి సొసైటీకి నేను వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నా. ఇప్పుడు ఎవరో వచ్చి వీళ్ళు వచ్చి ఏదేదో ల్యాండ్ ఆక్యుపై చేస్తున్నారు. మరి ఇవన్నీ మీరు మాకు న్యాయం చేయకొచ్చండి కొంచెం అంతే. మేము ఇప్పుడు 1982లో కోర్టు ఆర్డర్ కూడా మాకు ఇచ్చింది. ఇది మాది ల్యాండ్ అని 2 ఆర్డర్లు వచ్చాయి. సర్వే నెంబర్ 10 ల్యాండ్ గుట్టల బేగంపేట. ఈ కోర్టు ఆర్డర్ కాపీలన్నీ నా దగ్గర ఉన్నాయి, తీసుకోండి. ఏమైనా మాకు న్యాయం చేస్తుండే. 130 మందిలో 10 మంది చచ్చిపోయారు కూడా. హైకోర్టులో మ్యాటర్ పెండింగ్ ఉంది. గుట్టలబేగంపేటలో సర్వే నెంబర్ 10 అండి. 10 ఎకర్స్ ల్యాండ్ అది. కేసీఆర్ మూర్తి దగ్గర మేము అగ్రిమెంట్ చేసుకొని తీసుకున్నాం. కోర్టులో కూడా 2 ఆర్డర్స్ వచ్చినాయి మాకు. 2005లో వచ్చింది ఆర్డరు, 2014లో కూడా వచ్చింది ఆర్డర్. 2 ఆర్డర్స్ మా ఫేవర్లోనే వచ్చినాయి. ఇప్పుడు హైకోర్టులో మ్యాటర్ పెండింగ్ ఉంది. అది మాకు పట్టేదారికి అది దౌర్జన్యంగా వేరే వాళ్ళు థర్డ్ పర్సన్ వచ్చి ఇప్పుడు మాదని అంటున్నారు. వాళ్ళు మేము 40 ఏళ్ళ నుంచి ఫైట్ చేస్తున్నాం అక్కడ. ఇప్పుడు మాదని వచ్చి వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. మేము ఆల్రెడీ నేను నైట్లో మా ప్రెసిడెంట్ గారికి అందరం వచ్చి కంప్లైంట్ ఇచ్చినాం మాదాపూర్ పిఎస్లో. దానికి తగిన చర్య తీసుకోవాలని మేము కొంచెం అది చేస్తున్నాం. అధికార పార్టీ వాళ్ళు ఎవరు ఉన్నారని మాకు తెలుస్తుందండి. అక్కడ చెప్తున్నారు. కరెక్ట్ మాకు తెలియదు, కానీ అధికార పార్టీ వాళ్ళే చేస్తారని మాకు అనుమానం ఉంది.